అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివరామకోటి భజన బృందం ఛానల్. 18th February 2025 ఈవినింగ్లో మేము ఇక్కడ షిర్డీకి చేరుకున్నాము. సో చేరగానే ఫోన్స్ లాకర్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట అందరి కోసం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. చెప్తా షిరిడీకి ఎప్పుడు వచ్చినాము? డేట్ ఈరోజు 18వ తారీఖు. 18వ తారీఖు. దర్శనం బాగా అయిందా? బాగా అయింది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. బాగా దర్శించిన అందరికి, మా గ్రూప్ వాళ్ళకి అందరికి ఎవరు అనుకోని రీతిలో బాబా దగ్గర చూసినాం. దర్శనం బాగా అయిందంటే సూపర్ గా అయిందండి. శివకోటి బృందం తరఫున మేమందరూ ఈ రోజు మాకు అతి శీఘ్రంగా దర్శనం అయిపోయింది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సో మేము మెయిన్ టెంపుల్లో బాబాని దర్శించుకున్నాక బయటకు వచ్చి కొంచెం షాపింగ్ చేసి దాని తర్వాత బయట ఉన్న గుడులు చూస్తున్నాము. సో ఫస్ట్ మేము వెళ్ళిన గుడి వచ్చేసి ద్వారకామాయి. ద్వారకామాయి అనేది ఒక మహోన్నత స్థలం. ఎందుకంటే ఇది బాబా మస్జిద్ అయినా కూడా సాయిబాబా ఇక్కడ హిందూ ముస్లిం భక్తి ఒకటే అని చూపించారు. ఆయన జీవితంలో చాలా కాలం ఇక్కడే గడిపాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ధుని ఉంటుంది, అది ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇంకా లోపల బాబా కూర్చుంటున్న రాయి, ఆయన వాడిన వస్తువులు కూడా ఉంటాయన్నమాట, మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో మనం అలా ద్వారకామాయి చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళితే మనకు ఒక హనుమంతుడి గుడి ఉంటుంది. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. ఇక్కడ బాబా చాలాసార్లు హనుమాన్ సేవ చేశాడు. సో అలా దాని పక్కనే వచ్చామంటే చావడి ఉంటుంది. ఈ చావడి అనేది ఒక చాలా ముఖ్యమైన స్థలం. ఎందుకంటే సాయిబాబా ఇక్కడే ప్రతి ఆల్టర్నేటివ్ నైట్ నిద్రపోతూ ఉండేవాడు. భక్తులు సాయిబాబాని ఇక్కడే సేవ చేసేవారు, ఇంకా ఆయన దివ్య దర్శనం పొందేవారు. సో అలా చావడిని చూసుకొని దాని పక్కనే ఒక రోడ్ ఉంటుంది. సో ఆ రోడ్లో కానీ మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లక్ష్మీబాయి షిండే నివాస్ దగ్గరికి వెళ్ళొచ్చు. శివరామకోటి భజన బృందం శాంతి నింపే నామ స్మరణ భక్తిగానం నిత్యగానం పరమానందం మంగళం. శివశంకర పర్వతినాథ తండవ మృదంగనాథ రామచంద్ర రఘుకుల దీప సీతానాథ ధర్మ స్వరూప. శివరామకోటి భజన బృందం, శివరామకోటి భజన బృందం. శివాయ నిత్యగానం శ్రీరామ రామ సత్సంగానం హర హర మహాదేవ. లక్ష్మీబాయి షిండే అనే ఆమె సాయిబాబాకి అత్యంత విశ్వాసం కలిగించిన భక్తురాలు. ఒకసారి సాయిబాబా తన దగ్గర ఉన్న 9 నాణ్యాలు లక్ష్మీబాయికి ఇస్తాడు. ఇది సాయిబాబా తనకు ప్రేమ, భక్తి, సేవ ఏంటి అని చూపించే చింతామణిలు. ఇప్పుడు కూడా మనం ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 9 నాణ్యాలు పెట్టున్నారనమాట. ఇప్పుడు కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం మహల్సాపతి సమాధి దగ్గరికి వెళ్ళొచ్చు. స్వాగతం స్వాగతం. మహల్సాపతి అనే వ్యక్తి సాయిబాబాని మొదటిసారి ఆవో సాయి అని పిలిచిన మహోన్నత భక్తుడు. ఆయన సాయిబాబాకి నిత్యం సేవ చేసేవారు. సో ఈ సమాధి వచ్చేసి ఒక సందు లోపల ఒక ఇంట్లో ఉన్నిందనమాట. అంటే ఆ పాత ఇల్లు. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వస్తువులు, ఆ ఇంట్లో జనాలు కూడా ఉన్నారనమాట. మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. అండ్ ఈ ఇంట్లో ఫుల్ సాయిబాబాకి సంబంధించిన ఫోటోలు, ఇంకా ఆ కాలంలో ఉన్న జనాల ఫోటోలు అంతా ఉండిందనమాట. సో అక్కడ చూసుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళి మెయిన్ రోడ్ని క్రాస్ చేస్తే ఆపోజిట్ సైడ్ మనకి ఆవో సాయి శ్రీ ఖండోప మందిర్ ఉంటుంది. ఈ ప్లేస్ హిస్టరీ ఏంటంటే ఖండోప మందిర్లోనే సాయిబాబా మొదటిసారి షిర్డీ
కి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చారనమాట. ఇక్కడే మహల్సపతి గారు తనని ఆవో సాయి అని పిలిచారు. అందుకే సాయిబాబా అనే పేరు ప్రసిద్ధి పొందింది. ఇక్కడ సాయిబాబా మొదటిసారి భక్తులతో మాట్లాడాడు కాబట్టి ఈ ప్లేస్ చాలా ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ అయింది. శివరామ కోటి భజన బృందం రామ రామ జయ రామ సీతారామ శాంతి గానం నీ నామమే ప్రేమ తరంగం శివరామ నామ స్మరణం శివరామ కోటి భజన బృందం నిత్యనాదం మహత్తరగానం శివరామ నామం చిరంతనం రామ జయ రామ సీతారామ శాంతి గానం నీ నామమే ప్రేమ తరంగం శివరామ నామ స్మరణం శివరామ కోటి భజన బృందం నిత్యానాదం మంగళగానం శివరామ నామ చిరంతనం సో అలా షిరిడీలో ఉన్న అన్ని గుళ్ళు చూసుకొని లాస్ట్కి మేము అన్నదాన సత్రానికి వచ్చాము. ఇక్కడ బాబా ప్రసాదం తిన్నామన్నమాట. సో ఇక్కడి నుంచి బయలుదేరి మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం గుడికి అయితే వెళ్ళాము. సో ఆ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్.